న్యాయవాదిని అతి దారుణంగా చంపడం ఏమైనా చర్య అని వెమ్లవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం అన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎర్రబాబు ఇజ్రాయిల్ను హైదరాబాద్ నగరంలోని చెంపాపేట్ ప్రాంతంలో సోమవారం పట్టపగలు నడి రోడ్డుపై దస్తగిరి అనే వ్యక్తి కత్తులతో అతి దారుణంగా పొడిచి చంపడాన్ని నిరసిస్తూ వెమ్లవాడ కోర్టు విధులను బహిష్కరించారు. మంగళవారం మధ్యకు నిరసనగా కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, న్యాయవాదిని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్న దస్తగిరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకువచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల గౌడ్, రేగుల దేవేందర్, విద్యాసాగర్ రావు, పొత్తూరు అనిల్ కుమార్, పిట్టెల మనోహర్, పెంటరాజు, పురుషోత్తం, గోపీకృష్ణ, ప్రతాప సంతోష్, గడ్డం సత్యనారాయణ రెడ్డి, గోగికారి శ్రీనివాస్, గొట్టి శంకర్, కటకం జనార్దన్, రేగుల రాజ్ కుమార్, గుజ్జె మనోహర్, పంపరి శంకరయ్య, అనిల్, వడ్లకొండ శ్రీకాంత్, కనికరపు శ్రీనివాస్, హరీష్, నాగేంద్ర బాబు, మహిళా న్యాయవాదులు అన్నపూర్ణ పాల్గొన్నారు. ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోయేసరికి అడ్వకేట్ల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. మేము ఈ వేములవాడ బార్ అసోసియేషన్ నుండి ఖండిస్తున్నాం. మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గత 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి మేము కొట్లాడుతున్న ఈ అడ్వకేట్ యాక్ట్ రావాలని కోరుతున్నాం. అయినా మా అడ్వకేట్ల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి వివిధ దేశాల రాష్ట్రాలలో. అయినా కూడా ఈ యాక్ట్ తీసుకురావడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికైనా మొన్న మన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు మరి మాట్లాడడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేసే విధంగా ఈ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరుతూ ఇక్కడ పాల్గొన్నటువంటి మా సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.